హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉన్న రవ్వతోనే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఒక స్వీట్ చూపిస్తాను అండి. ఒకసారి ట్రై చేసేయండి. ఇది అయితే బెంగాలీలో చాలా ఫేమస్ స్వీట్ అండి, రస్బోరా అంటూ ఉంటారు. మీరు కూడాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. స్వీట్ షాప్లో అయితే మైదా తీసుకుంటారు, మనం కాస్త హెల్తీగా ఉండడం కోసము గోధుమ పిండి తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకున్నారంటే స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. మీ దగ్గర అవి దొరకకపోతే నార్మల్ మిల్క్ అయినా తీసేసుకోవచ్చు. దీంట్లో పిండి మొత్తము గోధుమ పిండి మొత్తం కలిసే విధంగా మనము మిక్స్ చేసేసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. మనము ఉప్మా చేయడానికి వాడతాం కదా తెల్ల రవ్వ, అది తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు ఎక్కడా కట్టకుండా పాలల్లో రవ్వ మొత్తం కలిసే విధంగా మనము ఇలా మెల్లిగా కలిపేసేసుకోవాలి అన్నమాట. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో రుచి కోసం కొంచెం సాల్టు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇవన్నీ కూడాను రవ్వలో కలిసే విధంగా కలిపేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాస్త చల్లారాలండి, ఎందుకంటే మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలంటే ఇది చల్లారాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని మనము ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, దానికి సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు వరకు షుగరు, ఒక కప్పు వాటరు తీసుకొని షుగర్ కరిగిన తర్వాత ఒక 4 యాలకులని దంచి వేస్తున్నాను. మనకి ఇక్కడ ఇది గులాబ్ జామ్కి అయితే ఏ విధంగా లైట్గా పాకం వస్తుందో అలా ఇలా స్టిక్కీగా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లార్చుకొని ఉంచుకుంటున్న రవ్వ ఉంది కదా, ఇది మరీ పూర్తిగా చల్లారకుండా మన చేతితో పట్టుకునేంత వేడి ఉండాలండి. ఎందుకంటే మరీ ఇది పొడి పొడిగా అయ్యింది అంటే మనకి రౌండ్గా బాల్స్ రావు, స్వీట్ అనేది అస్సలు రాదు. ఒకవేళ మీకు ఇది పూర్తిగా చల్లారిపోతే మరి కొంచెము పాలు వేసేసి దీన్ని ఇలా కనీసం 2 నుంచి 3 నిమిషాలు అరచేతితో గట్టిగా కలుపుతూ ఉండాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇలా చక్కగా మనం కలుపుతూ ఉన్నామంటే కంటిన్యూగా ఒక సాఫ్ట్ డవ్ అనేది వస్తుంది. ఇలా వస్తేనే మనకనేది స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దీనిని సెటిల్ అవుతుంది. ఇప్పుడు అరచేతికి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని మనము గులాబ్ జామ్స్ని ఎలా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకుంటామో అలా చేసేసుకొని మధ్యలో లైట్గా ప్రెస్ చేసామంటే ఫ్లాట్గా వచ్చేస్తుందండి. మనకి ఇవి క్రాక్స్ వచ్చాయి అంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయి. సో ఎక్కడా క్రాక్స్ లేకుండా చక్కగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇవన్నీ కూడాను ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే రెడీగా పెట్టేసుకుందాము అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ క్రాక్స్ రాకుండా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ కూడాను రెడీగా ఉంది. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి, మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు, అలానే లైట్గా ఉండకూడదు. ఒకసారి మనము చిన్న బాల్ వేసి చెక్ చేసుకుంటే ఆయిల్ ఎంత హీట్ ఉందో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ బాల్స్ని వేసేసి 1 నిమిషం కదపకండి, ఎందుకంటే రవ్వ కదా, వేసిన వెంటనే కదిపామంటే విడిపోతాయి. సో 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఫ్లిప్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, అంటే మనకి గులాబ్ జామ్స్ ఏ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామో లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లార్చుకోవాలి అండి. మనకి ఈ పిండి మొత్తము ఇలా సాఫ్ట్గా రావాలి అంటే ఒకటండి, మనం తీసుకునే బొంబాయి రవ్వ అనేది సన్నగా ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉన్న బొంబాయి రవ్వ ఉంటే మాత్రము దాన్ని మిక్సీ జార్లో వేసి కాస్త సన్నగా గ్రైండ్ చేసుకున్నారు అంటే కరెక్ట్గా వస్తుంది. అలానే పిండి ఏమైనా డ్రై అవుతూ ఉంది అంటే మనం ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు పిండి ఆరిపోయే ఛాన్సెస్ ఉంది కదా, అప్పుడు మరి కొంచెం పాలు కానీ లేదా స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటే మళ్ళీ మనకి సాఫ్ట్ డవ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు షుగర్ సిరప్ని తీసేసుకొని దాంట్లో మనము ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ రవ్వ బాల్స్ని వేసేసుకుందాము. వేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు వాటిని అలా వదిలేద్దామండి. ఇలా పైనుంచి షుగర్ సిరప్ని వేసామంటే ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి సైజ్ అనేవి మనకి ఇక్కడ డబుల్ అయ్యాయి కదా, అంటే మనకి షుగర్ సిరప్ని మొత్తం ఇవి తీసుకున్నాయి అన్నమాట.
ఇప్పుడు నేను గార్నిషింగ్ కోసము కాజుని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. అలానే షుగర్ సిరప్ నుంచి వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. పైనుంచి మనం చాప్ చేసుకుని ఉంచుకున్న కాజుని వేసేసుకొని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, రవ్వతో చాలా జ్యూసీగా యమ్మీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. చిన్న చిన్న అకేషన్స్కైనా పార్టీస్కి ఫంక్షన్స్కి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రవ్వ కలుపుకోకపోతే సరిగ్గా ఇలా క్రాక్స్ వచ్చేసి మొత్తం పాడైపోతాయి. సో వీడియోని చూసి పర్ఫెక్ట్గా చేసుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.